ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ప్రజలకు ఇది చేస్తాను మంచి చేస్తానని కాకుండా మన పార్టీ కోటేసి గెలిపించుకుంటే మీ తాడా మంచి ముందిస్తాను అంటున్నాడు. ఏమండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాడు, అప్పుడు చేయనోడు ఇప్పుడు ఎట్లా చేస్తాడు? చెప్పే మాటలకను చేసేదానికి చాలా తేడా ఉంది. అలాంటి మాటలు నమ్మరండి. ఇప్పుడు అది నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు మాటలు అనేవాడు నమ్మేవాడు లేడు రాష్ట్రంలో. ఈనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు అద్భుతంగా ఉన్నాయి. అమ్మఒడి ఏంది, చేయూత ఏంది, అమోఘంగా దాదాపు 95 హామీలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదని నీచమైన చంద్రబాబు నాయుడుకి ఓట్లేస్తారండి. చెప్పిన మాట చేయడు, అబద్ధం తప్పితే రెండోది లేదు అతనికి. అతను పుట్టకే అబద్ధమాయా. నమ్మండి అంటే తాతయ్య, నన్ను నమ్మండి ఈసారి జగన్. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నిన్ను ఎట్లా నమ్ముతారు? నిన్ను ఎట్లా నమ్ముతారన్నా? నమ్మే పరిస్థితి లేదు. నమ్మరండి, నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గాలి దోలుతుంది, ఫ్యాన్ గాలి. ఈ ఫ్యాన్ గాలిలో కొట్టకపోవటం, తుఫాను వచ్చినట్టు బంగాళాఖాతంలో కలపటం ఖాయం. నువ్వు గాలి దోలుతున్నా కదా, గాలి తక్కువ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అవటం అంటే అది చెప్పుకోవడం కూడా చాలా తప్పండి. వాడు పనికి మాలినవాడు, ఎందుకు అతని గురించి మనం మాట్లాడతాం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు వేస్ట్ క్యాండిడేట్, అతని గురించి మనం చెప్పుకోవటం చాలా తప్పు. అది తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇళ్ళలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు. మీరు ఓట్లు వేస్తే అన్నం పెట్టినట్టయితే మీ మొగుళ్ళు వెళ్ళారని వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వాళ్ళని చెప్పి ఇంట్లో చెప్పి వాళ్ళకి ఇంట్లో చెప్పి వస్తే సరిపోద్ది. ఇంట్లో మాట్లాడుకొని రావాలి. కానీ ఇప్పుడు నేను ఏం చెబుతుండు, నేను కొత్తది తయారు చేశాను, ఆడవాళ్ళు ఇంట్లో ముగుడు పెళ్ళం మాట్లాడుకునేది కూడా నేను కనిపెట్టానంటాడు. అది వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు చేసుకునేది కూడా కనుక్కున్నాడా? ఏంటికంటే అలాంటి చిక్కల కొత్త చెప్తే మంచిగా మాట్లాడాలా. నేను చేస్తానని చెప్పాలా. చెప్పకుండా 14 సంవత్సరాలు చేసినాడు నేను ఇప్పుడు చెబుతానంటే ఎట్లా? అది తప్పు. ఇప్పుడు పాలిచ్చే పరిణతులు పెట్టుకొని తన్నే దున్నం తీసుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు అసలు రాజకీయాల్లో ఏంటి అనేది నాకు మీకు అర్థం అవుతుంది. చూస్తే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండలు తగ్గియాలన్నాడు. ఎండలు ఎలా తగ్గిస్తారు? ఎండలు ఆయన వస్తే తగ్గిస్తారేమో నాకు తెలియదండి. ఎండలు ఆయన వస్తే తగ్గియాల్సిందే. కానీ ఇప్పుడు 75 సంవత్సరాలు ఆయనకు వయసు వచ్చింది. 75 సంవత్సరాలు కూడా ఆయన మాట్లాడేది అంతా అబద్ధం చెప్తే నిజం ఒకటి మాట్లాడకపోయా. నిజం మాట్లాడాలి ఎప్పుడు కూడా. అది మా నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను. 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి కదా. అవన్నీ ఒట్టిదండి. నీకు నాకు గిట్టకపోతే చెప్పుకోవటమే. కానీ మొత్తం నరసరావుపేట నియోజకవర్గం గోపిరెడ్డి.